టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం నుంచి సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్ష జరుగుతుంది కదా. అయితే మీకు స్పెషల్ గెస్ట్ని చూపిస్తాను. మాలికాపురం మేల్శాంతి పూజ చేసి తిరిగి వచ్చిన బ్రహ్మశ్రీ శ్రీ మురళీ నంబూద్రి గారితో మనం అడిగే కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి నమస్తే. గురు స్వామి, గుడి మూసేస్తారని చెప్పారు కదా, అసలు ఎందుకు మూసేస్తారో దానికి కారణాలు ఏంటి? అసలు అంటే శబరి అన్నది పెద్ద అడవియే కదా, అక్కడే మనుషులకు కొన్ని లిమిట్స్ ఉంది రావడానికి. అక్కడ పెద్ద ఘోరమైన అడవి, అక్కడ వన్యజీవులు తిరిగే ప్రదేశం అది. అక్కడ ఈ పర్టికులర్ టైంలో మనకు వచ్చి దర్శనం చేసి ఒక అదృష్టం ఇచ్చింది. తర్వాత అక్కడ ఆ ఊరు వారిది మనం వన్యజీవులకి ఇబ్బంది పెట్టకుండా మిగతా రోజులు వాళ్ళు మంచిగా తిరిగి తట్ట ఒక ఇది చేస్తున్నాం. దానికోసం ఏంటంటే ఇలా ఒక రూల్ పెట్టింది ఆ ఏరియాలో. అలా ఈ కార్తీక మాసం వచ్చి సంక్రాంతి, అంటే కార్తీక మాసం సంక్రాంతి ఎందుకు ఈ టైంలో వచ్చిందంటే, ఈ వర్షాకాలంలో శబరి పోవడం కష్టం, ఎండాకాలం కూడా శబరి పోవడం కష్టం. ఎందుకంటే చాలా వేడిగా నడవడం కష్టం. వర్షాకాలం వర్షం పడుతూ ఉంటే కొండ ఎక్కడం మనకు సహజం కాదు. ఈ సీజన్ అనేది నవంబర్ నుంచి జనవరి వరకు చాలా వాతావరణం చాలా బాగుంటుంది. వర్షం లేదు, ఎండ లేదు, వన్యజీవులు ఎక్కువ బయటకు రావు ఈ టైంలో. అప్పుడేంటి మీరు వెళ్ళండి, స్వామివారి దర్శనం చేసుకోండి, అలాగే మీకు కావాల్సిన పూజలు చేసుకోండి అని చెప్పి ఈ టైంలో అప్పుడుండే ఋషులు మళ్ళీ ఇట్లా పెట్టి ఉండొచ్చు. అంటే గుడి లోపలికి వస్తాయా గురువు గారు? అంటే పులులు అడవి అంటున్నారు కదా, గుడి దగ్గరికి అయితే అక్కడ చాలా బందోబస్తు ఉంది. రాదులు బయటే మాత్రం ఏనుగులు చాలా ఎక్కువ వస్తుంది. ఏనుగు చాలా అక్కడ ఏరియాలో చాలా ఏనుగు ఉంటుంది. తర్వాత పులిలు అంటే 1-2 సారి వచ్చింది. నేను ఉన్నప్పుడు కూడా 1 టైం అయితే నైట్ వచ్చింది, వచ్చిపోయింది. కానీ డే టైము అంటే ఎక్కువ ఇక్కడ అక్కడ అంతా వాతావరణం అంటే బందోబస్తు బాగా ఎక్కువ ఉంది. అందుకోసం లోపలికి వచ్చే ఛాన్స్ తక్కువ. బయటే బాగా తిరుగుతూ ఉంటుంది. మూసే టైంలో అది కూడా ఎక్కువ భక్తులు వచ్చేటప్పుడు దూరం వెళ్ళిపోతారు. తర్వాత కోతులు, పాంబులు ఇవి చాలా ఎక్కువ ఉంటుంది. ఏం చాలా ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఈ భక్తులు వచ్చే టైంలో దూరం అయిపోతుంది, అంటే దగ్గరికి. అది అయినాక వారు తిరుగుతూ అండ్ వారి ఊరే కదా, వాళ్ళు తిరుగుతూ అన్నీ ఉంటుంది అక్కడ. అది ఆ ఊరికి ఒక స్పెషాలిటీ అది. తర్వాత శబరి అన్న వరకు చాలా కొండ, చాలా కొండ, పెద్ద కొండ. అక్కడ రోజు పూజలు చేయడం అనేది అది అడవి కాబట్టి అది అందుకే ఇలా ఉంటుంది సిస్టమ్ చేసి ఉండొచ్చు. స్వామి, మకర జ్యోతి అంటే ఏంటి, తన విశిష్టత అంటే ఏంటి తెలియజేస్తారా? దక్షిణాయనం వచ్చి ఉత్తరాయణం వెళ్ళడం, అది మకర సంక్రాంతి. ఆ పర్టికులర్ టైము అది చాలా విశిష్టమైన రోజు. శబరి సంబంధించి చాలా విశిష్టమైన రోజు. ఈ సంక్రమణ టైంలో అక్కడ తిరువనంతపురం, అక్కడ రాజా ఫ్యామిలీ అక్కడ నుంచి నెయ్యి తీసుకొస్తారు. ఆ నెయ్యితోటి అభిషేకం చేస్తారు శబరిలో. అక్కడ ట్రావంగూర్ రాజా అక్కడ నుంచి నెయ్యి తీసుకొచ్చేస్తే అదే నెయ్యితోటి సంక్రమణ టైంలో అభిషేకం చేస్తారు శబరిలో. ఇంకొకటి ఏంటంటే ఆ రోజే ఆ వారిదే అభిషేకం ఉండదు ఆ పర్టికులర్ టైంలో. అది రకరకాల టైంలో ఉంటుంది. ఏ టైం వస్తే సంక్రమం వస్తే అప్పుడు వచ్చి అభిషేకం చేస్తారు. ఆ టైంలో అక్కడ నుంచి నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి ఆ టైంలో అభిషేకం చేస్తారు పర్టికులర్గా. తర్వాత సాయంకాలం 6:30-7 లోపల ఈ సంక్రమణ టైంలో మకర జ్యోతి, ఇది చాలా విశిష్టమైనది. అందరూ భక్తులు దాని గురించి ఎదురు చూస్తుంటారు. చాలా 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 విశిష్టమైనది. ఆ రోజు సాయంకాలం పందలం నుంచి వచ్చే ఆభరణం దాదాపు 5 గంటల వరకు 5:30-6 లోపల సన్నిధానం చేరితే అక్కడ తీసుకెళ్ళి ఆభరణంతో దర్శనం ఇస్తారు. స్వామివారి హారతి అవుతుంది 6:30 ప్రాంతంలో. ఈ హారతి అయినాక అక్కడ జ్యోతికొండ అంటే పొన్నంబలమేడు, అక్కడ నుంచి ఈ జ్యోతి వస్తుంది. జ్యోతి అక్కడ వాళ్ళే వెలిగిస్తారా? అది ఇది ఏంటండి, ఇది ఆదివాసులు, అక్కడ ఆదివాసులు వాళ్ళు వెలిగించినా వెళ్ళిపోయినా అక్కడ జ్యోతి అయితే మనకు తప్పక అక్కడ కొంచెం ప్రకాశం అనేది వస్తుంది. ఆ ప్రకాశమే మనకు ఇంటికి తీసుకెళ్ళేది కదా.
లైఫ్లో మన ప్రకాశం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, అవును. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఉమ్. అందుకంటే అదొక సింపుల్. ఆ జ్యోతి అనేది మన ఉమ్. మనసులో ఎప్పుడూ ఉండాలి. ఈ జ్యోతి అవును. ఉంటేనే మనం ఏదైనా చేయొచ్చు, ఉమ్. ఏదైనా సాధించవచ్చు. ఇంకొకటి ఏంటంటే శబరి శాస్త్రం అనేది ఉమ్. ప్రపంచంలో ఎక్కడ లేదు ఇలా ఉంటుంది శాస్త్రం. ఉమ్. అంటే ఈ 41 రోజు దీక్ష అది పర్టికులర్ చాలా బాగా చేస్తే మన ఒళ్ళకు చాలా మంచిది. అది Okay. ఆ ఒక సంవత్సరానికి మనకి ఏదో ఒక ధైర్యం, ఏదో ఒక ముందుకు తీసుకెళ్ళే ఒక శక్తి మనలో వస్తుంది. తర్వాత ఇలా ఉండ క్రమశిక్షణ అంటే మీరు ఎప్పుడైనా న్యాచురల్కు అంటే ప్రకృతికి అంకితమై ఉండండి. ప్రకృతి మనని ప్రకృతి ఉమ్. ఒక సిద్ధాంతం అయ్యప్ప స్వామి మనకు నేర్పిస్తున్నాను అన్నమాట. ఏంటంటే Hmm. మీరు ఎప్పుడైనా కానీ ఎంతైనా కానీ ఉమ్. అలా ప్రకృతితో అంకితమై ఉంటాయి. మనకి ఈ లైఫ్లో ఏదైనా సాధించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అందుకే ఇప్పుడు ఇండియా నుంచి కాదు, ఉమ్. అబ్రాడ్ నుంచి బయట దేశం Okay. నుంచి కూడా చాలామంది ఈ దీక్ష చేసుకొని శబరి దర్శనానికి వస్తున్నారు. ఉమ్. మలేషియా, సింగపూర్, తర్వాత ఇక్కడ శ్రీలంక, ఉమ్. యుఎస్ అక్కడక్కడ నుంచి రకరకాలైన అందరూ వచ్చి స్వామి దర్శనం దీక్ష తీసుకుని స్వామి దర్శనం ఎందుకు వేస్తున్నాను. అదొక సిస్టమ్. ఈ యొక్క సిస్టమ్ అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇలా Okay, sir. మాత్రం ప్రకృతికి అంకితమయ్యి అందరూ ఒకే రకంగా ఉండాలి. అంటే Hmm. అందరూ ఒకటే స్వామి దగ్గరకు వచ్చేటప్పుడు అందరూ స్వామిలే. ఉమ్. ఎక్కడ పెద్ద చిన్నారులు పెద్దారులు లేదు. అక్కడ స్వామి దగ్గరకు వస్తే మాల వేసుకుంటే Hmm. అదొక్క స్వామి, అందరూ స్వామినే అవుతాయి. ఆ ఒక సిద్ధాంతం మనం ప్రపంచానికి ఇస్తున్నాం, ఒక మెసేజ్ ఇస్తున్నాము. ఇలా ఉండాలి అందరూ ఎప్పుడైనా కానీ. అందరూ ఒకే రకంగా ఉంటాయి, మనం అన్ని సాధించవచ్చు. అది స్వామి ఇచ్చే ఒక మెసేజ్ మనకి. స్వామి ఇరుముడి అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటి? అంటే కంపల్సరీ అక్కడే తీయాలా అది? 41 దినం దీక్ష అయినాక ఉమ్. మనం ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్తాం. ఇరుముడి అంటే చాలా పవిత్రమైనది, ఇది విశిష్టమైన ఒకటి ఏంటంటే ఇది ఏంటంటే మన స్వామివారికి ఉమ్. ఇన్ని రోజులు దీక్ష చేసి చాలా పవిత్రంగా స్వామివారికి అభిషేకం చేయాల్సిన నెయ్యి మనం తీసుకెళ్తున్నామన్నమాట. ఉమ్. అందులో మెయిన్ నెయ్యి అండి. ఆ నెయ్యి స్వామివారికి అభిషేకం చేస్తే మనం పవిత్రమైనట్టే, ఉమ్. మన మనసు శుద్ధి అయినట్టే. అది ఏంటంటే ఆ నెయ్యి చాలా పవిత్రమైనది, ఉమ్. స్వామివారికి చాలా ఇష్టమైన అభిషేకం నెయ్యి అభిషేకం. ఉమ్. అంటే ఇన్ని రోజులు దీక్ష చేసి మన నెయ్యి తీసుకెళ్తున్నాం. ఉమ్. తర్వాత అందులో పూజా సామాగ్రిలు, Okay. బియ్యం ఉమ్. అవన్నీ ఉంటుంది. అవన్నీ మనం అక్కడక్కడ అమ్మవారికి పూజ చేయాల్సిన వస్తువులు, మాలికపడతాము పూజ చేయాల్సిన అవన్నీ ఉంటుంది. ఇది ఎక్కడంటే అక్కడికి ఇచ్చి మనం పూజ చేయించుకొని తీసుకొస్తున్నాం అన్నమాట. ఇది ఎక్కడ ఎవరికి ఇవ్వాలో అక్కడ ఆ గుడిలో ఇచ్చేసి మనం పూజ చేసుకుంటున్నాము. పూజ చేసినాక ఈ ప్రసాదాలు తీసుకొని మనం వస్తున్నాం అన్నమాట. అందులో ఏమంటే ఈ నెయ్యి మెయిన్ ఇంపార్టెంట్. ఉమ్. ఇది స్వామి వారికి అభిషేకం చేస్తారు. తర్వాత అటుకులు, బెల్లం ఇవన్నీ కానిపోయి అవన్నీ ఉంటుంది. అక్కడ సమర్పణం చేసి ఉమ్. మనం ఇరుముడి తీసుకొని ఇరుముడి అక్కడ ఇచ్చి దాన్ని చేసుకుని రిటర్న్ వస్తున్నాం. Okay, sir. ఇరుముడి అయితే 41 రోజు దీక్ష అయిపోయి ఇరుముడి ఇచ్చేస్తే స్వామివారికి సమర్పిస్తే ఒక దీక్షా కార్యక్రమం పూర్తి అయినట్టు భావిస్తున్నాం. స్వామి ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేయాలంటే అందరూ చాలా భయపడుతున్నారు. అంటే అంత కఠినంగా ఏముంటుంది అసలు? ఏం భయపడాల్సిన అవసరం లేదు. స్వామి దీక్ష అనేది అది అంతే, అది పెద్ద భయపడాల్సిన ఏం లేదు అందులో. ఏంటి నేను ఇందాక చెప్పినా కదా, మనం ఒక పర్టికులర్గా ప్రకృతికి అంకితమై ఉమ్. ఎలా ప్రకృతి. ఒక ఋషులు మునులు ఉమ్. పూర్వం ఋషులు మునులు ఎట్లా ఉంటాయి ఆ రకంగా ఒక 41 దినం దీక్ష చేసుకోవడం. ఉమ్. చెప్పలేక రోజు మార్నింగ్ సాయంత్రం స్నానం చేసి ఉమ్. పూజ చేసుకొని అని మనం ఒక క్రమశిక్షణతోటి ఉండడం, అది క్రమశిక్షణ. అది ఉమ్. అందులో మెయిన్ ఇంపార్టెంట్. క్రమశిక్షణతోటి ఉండడమే ఉమ్. చాలా మంచిది. ఇందులో ఏం భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ అదన్నీ మూఢనమ్మకమే. అక్కడ స్వామివారు మన అందరిలో ఉన్నాం, తత్వమసి అదే కదా, అందరిలో స్వామి ఉన్నాం. అది అక్కడ మనకు ఒక మెసేజ్. అంటే చేసేది కంపల్సరిగా మంచిగా చేస్తే అది మనకే నిష్ఠగా మంచిది. ఉంటుంది. నిష్టగా మంచిగా అది చేసిన అనుకోండి మనకే దాని ఎఫెక్ట్ వస్తుంది. అది అవును మన సార్. ఫ్యూచరు. ఇంకొకటి అండి, కొత్త జనరేషన్కు ఒక మంచి మెసేజ్ ఏంటంటే మీరు ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ప్రకృతికి ఎంత మాత్రం అంకితం అయి ఉందో
మీకు మీ వాళ్ళు చాలా సహకరిస్తారు, మంచిగా బుద్ధి వస్తుంది, మంచిగా చదివే కెపాసిటీ ఎక్కువ వస్తుంది. ఇదన్నీ ఒక మెసేజ్ ఈ శాస్త్రంతో. సో స్వామి, అయ్యప్ప స్వాములు ఇప్పుడు నల్ల దుస్తులు వేసుకుంటారు కదా, ఎందుకు వేసుకుంటారు? ఈ శనీశ్వరుడు అంటే మన శనీశ్వరుడు రాకుంటే మనకు కాపాడుకోవడానికి ఈ నల్ల దృష్టి అంటే అయ్యప్ప స్వామి అంటే శనీశ్వరుని గెలించి అందుకోసం నల్ల బట్టలు నల్ల దుస్తులు వేసుకుంటారు. ఇంకొకటి అడవి కదా, అక్కడ ఏ రకంగా ఇక్కట్లో ఉన్న రకమైన డ్రెస్ అక్కడ ఎక్కువ వాడతారు అన్నమాట. అది కూడా స్వామి, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా అయ్యప్ప మాల వేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి? ఎలా ఉండాలి? తప్పక అందరూ ఒకటే నియమ నిబంధనలు, దాంట్లో చేంజ్ ఏం లేదు. చిన్నపిల్లలు అన్న వరకు వారికి 41 దినం కొంచెం కష్టమే, ఎందుకంటే ఆ చిన్న ఏజ్ కదా. ఒకసారి వారికి కొంచెం దీక్ష చేసుకొని తర్వాత మాల వేసుకున్నప్పుడు తప్పేం కాదు, ఎందుకంటే 41 దినం ఒక ఏజ్ వాళ్ళకు ఏంటంటే ఈ ఒళ్ళు సహకరించడం కష్టం. ఎందుకంటే రోజు స్నానం అనే వరకు అంటే మన ఒక 15-16 ఏజ్ తర్వాతనే మన బాడీ మనతో సహకరిస్తుంటారు అన్నమాట. మిగతా టైం చిన్న వయసు కదా, వారికి కొంచెం కష్టమే ఇన్ని రోజులు చేయాలంటే. బయటకు వెళ్ళి ఉండాలి కదా, అది కూడా బయటకు వెళ్ళి అట్లేం లేదు, ఇంట్లో కూడా నియమనిష్టతో ఉంటే ఎక్కడైనా ఉండొచ్చు. ఇట్లా బయటకు వెళ్ళాలని ఏం లేదు, నియమనిష్ట అది క్రమశిక్షణ మెయిన్ ఇంపార్టెంట్. అది పిల్లలకి ఏంటంటే అన్ని రోజులు అయ్యే వరకు ఒక్కోసారి కావచ్చు, కాకపోవచ్చు, స్కూల్ ఉండదు, రకరకాల ఇబ్బందులు ఉండదు. అందుకోసం ఇంకొకటి వారు చిన్న వయసు కదా, వారికి ఒక మెచ్యూరిటీ మీన్స్ ఒక ఇది లేదు కదా, అలా ఉండదు. వాళ్ళు భగవంతుడు సమానమైన అంటే ఈ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఒక వాళ్ళందరికీ ఏంటంటే ఒక మనం ఎట్లా చూస్తాం భగవంతుడు సమానం చూస్తారు. వారు కొంచెం చిన్న అటు ఇటు అయినా తప్పు ఏం లేదు, కానీ అయినంత వరకు ఈ దీక్ష కరెక్ట్ చేస్తే మంచిది. For more videos like this, subscribe Big TV channel.